ఆశా అండ్ ద యాలీ. ఆశా అనే అమ్మాయి ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేది. తనకి ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే కొత్త కొత్త ప్రదేశాలని చూడడం, వెళ్ళడం, తిరగడం చాలా సరదాగా ఉండేది. అయితే వాళ్ళ ఊరిలో తను అన్ని చోట్లను చూసినా కూడా ఒక చోటికి మాత్రం ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. అందుకని తను ఒకరోజు సైకిల్ తొక్కుకుంటూ ఆ చోటుకి వెళ్ళాలని అనుకుంది. అయితే ఆ చోటు ఏం భయంకరంగా ఉండదు. కానీ ఆ చోటుకి ఎవ్వరు ఎందుకో వెళ్ళరు. ఆ చోటులో ఒక బామ్మగారు ఉంటారు. ఆశ ఆ చోటుకు వెళ్ళగానే డోర్ తెరిచి బామ్మగారు ఆశని లోపలికి రమ్మంటారు. బామ్మగారు లోపల ఆశకి ఎన్నో మంచి కథలను చెబుతారు. అంతేకాకుండా తను ఎందుకు అక్కడే ఉందో, ఎక్కువగా బయటికి రాదో కూడా చెబుతారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ ఊరు చాలా అందంగా ఉండేది. పచ్చని చెట్లు, ఎటు చూసినా స్వచ్ఛమైన గాలి ఉండేదట. అయితే ఇప్పుడు వాహనాల రాకపోకలు, వాటి వల్ల కాలుష్యం పెరిగిపోయిందని, అందుకే నేను ఎక్కువగా ఇక్కడే ఉంటానని ఆశతో చెప్పింది. అంతేకాకుండా ఆశ వెళ్ళేటప్పుడు ఆశకి 10 రూపీస్ ఇచ్చి కొనుక్కోమని చెప్పింది. ఆశ ఎంతో సంతోషించి నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను మిమ్మల్ని కలవడానికి అని అప్పుడప్పుడు బామ్మగారి దగ్గరికి వెళ్ళేది. బామ్మగారు కూడా ఆశకి ఎన్నో కథలు చెబుతూ ఉండేవారు. ఈ విధంగా ఆశ బామ్మగారిని కలుస్తూ ఎన్నో మంచి కథలని, మంచి విషయాలని నేర్చుకుంది. మనం కూడా పెద్దవారి దగ్గర ఎన్నో మంచి విషయాలని నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.